ఏర్పాటు చేసినప్పుడు అక్కడ శ్యామాలు వేసాం, కొంత ఖర్చు పెట్టాం. ఖర్చు పెట్టినప్పుడు అక్కడ చాలా నాకు కానుకలు పట్టే విషయంలో కొంత హృదయం నొచ్చుకున్నాను నేను. ఎందుకంటే మనము సంపాదించింది దేవుడికి ఇవ్వాలి. బైబిల్ చెప్తుంది పుచ్చుకున్నట్టు కంటే ఇచ్చుట ధన్యము అనే మాట నాకు అక్కడ తాకింది, నొచ్చుకున్నాను. అప్పుడు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసి ఏ మీటింగ్ పెట్టినా సరే నేను పుచ్చుకోకూడదు, ఇవ్వాలి అనేటువంటి ఆలోచన నాకు దేవుడు కలగజేశాడు. అప్పటి నుంచి ఈ 19 సంవత్సరాలు దేవుడు ఎక్కడ కూడా నన్ను సిగ్గుపరచలేదు. ఎందుకంటే నేను ఆరాధిస్తున్న దేవుడు ఒక సజీవుడు. నాకు ఇచ్చినటువంటి మాట నిజం కనుకనే ఈ 19 సంవత్సరాలు ఒకరి దగ్గరికి వెళ్ళి అడుక్కోకుండా నా దేవుడు నాకు సహాయం చేస్తూ వచ్చాడు. అందుకని నా హృదయపూర్వకంగా ఈ 19 సంవత్సరాలు దేవుడు ఇచ్చిన మాట మీద నిలబడి సహాయం చేసినందుకు నేను ఎంతగానో నా దేవునికి నేను కృతజ్ఞుడై ఉన్నాను. కనుక ఇట్లాంటి శ్రేష్టమైనటువంటి సమయాలు మనకిచ్చి దేవుని వాక్యంలో నుంచి దేవుడు మనం దర్శిస్తున్నప్పుడు దేవుడు ఎలాంటి వాడనే సంగతి మనం తెలుసుకుంటే శ్రద్ధగా దేవుని వాక్యం వింటాం. బైబిల్ చెప్తుంది దేవుడు యేసుక్రీస్తును ఈ భూమి మీదకి పంపి ఆయన్ని చంపి ఆయన ఆత్మను తీసుకొచ్చి శిష్యుల్లో ఊదాడు. శిష్యుల్లో నుంచి దేవుడు మాట్లాడటం ప్రారంభించాడు. సేవకుడు మాట్లాడుతున్నప్పుడు వెనకుండే యేసు ప్రభు వారు దాన్ని స్థిరపరుస్తాడు. మార్కు సువార్త 16వ అధ్యాయము చివరికి వచ్చిన చూసినట్లయితే చదవండి ఆ మాట. వారు బయలుదేరి వాక్యమంతటా ప్రకటించలి. ప్రభు వారికి సహకారుడై ఉండి వెనువెంట జరుగు వచ్చిన సూచక్రియల వలన వాక్యమును స్థిరపరచుచుండెను. బాగా తీసుకోండి, మైక్ తప్పు చదవకూడదు. బైబిల్ చదివి వెళ్ళారా? స్థిరపరచడం అంటే ఏంది? సేవకుడు మాట్లాడుతుంటే అనుకున్నాడు యేసు ప్రభు ఆ వాక్యాన్ని స్థిరపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ప్రకటిస్తున్నటువంటి మా మాటలను స్థిరపరిచేదానికి యేసు ప్రభు అనుకున్నాడు. మాట్లాడేది మేము, వెనక స్థిరపరిచేది యేసు ప్రభు. వెంట నా వెనకనే ఉన్నాడు ఆయన. నేనేం చెప్తున్నానో అది స్థిరపరిచేదానికి నా వెంటున్నాడు నా ప్రభు. ఆ ఉద్దేశంతో నేను మాట్లాడుతున్నాను. నువ్వు ఎలా తీసుకుంటున్నావో, ఇది గాలి మాటగా తీసుకుంటున్నావో, ఒక మనిషి మాట్లాడుతున్నాడు తీసుకుంటున్నావో, సేవకుడు వెనక యేసు ప్రభు ఉన్నాడని, సేవకుడు ఏం చెప్తాడో దాన్ని స్థిరపరచడానికి నా వెనక యేసు ప్రభు ఉన్నాడని నేను నమ్ముతున్నాను. కనుక నువ్వు ఎలా తీసుకుంటున్నావు వాక్యాన్ని? ఏ వాక్యం అయితే సేవకుడు చెప్తాడో ఆ మాట నిజమని నువ్వు నమ్మాలి. అప్పుడు ఖచ్చితంగా నీకు మంచి జరుగుతుంది, ఖచ్చితంగా నీకు మేలు జరుగుతుంది. ఏదో కేవలం వేషధారులుగా మనం ఇక్కడ రాకూడదు. మనం నిజంగా మేలు పొందుకోవాలనే ఉద్దేశంతో రావాలి. నిజంగా దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఖచ్చితంగా ఆయన వాక్యం ద్వారా మాట్లాడి ఆ వాక్యాన్ని స్థిరపరుస్తాడు. దేవుడు ఎప్పుడు కూడా మేలు చేసేవాడే, ఎవరు కూడా ఆయన కీడు చేసినవాడు కాదు. 2025 సంవత్సరాల క్రితము ఆయన ఒక శరీరధారిగా వచ్చి ఆయన ఒక పనిలో నిమగ్నమయ్యాడు. ఏంది ఆ పని అంటే మేలు చేస్తూ సాతాను చేత పీడిస్తున్న వారందరినీ స్వస్థపరుస్తూ సంచరించాడట. హల్లెలూయా. ఆయన పని ఏంటంటే మేలు చేసేదానికి తిరిగాడట. సాతాను చేత పీడిస్తున్న వారందరినీ స్వస్థపరిచేదానికి సంచరించాడట. ఆ పనిలో నిమగ్నం అయిపోయాడు. అప్పుడు శరీరధారిగా ఉన్నాడు, ఇప్పుడు ఆత్మస్వరూపిగా ఉన్నాడు. ఇప్పుడు కూడా మేలు చేసేదానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు దేని చేత పీడిస్తున్నారో దాంట్లో నుంచి విడిపించేదానికి ఒక సజీవుడిగా ఉన్నాడు ఆయన. ఇదంతా విశ్వాసం ద్వారా సాధ్యం. విశ్వాసం వినుట వలన నీకు
విశ్వాసం కలుగుతుంది. విశ్వాసం ద్వారా నీకు సమస్తం సాధ్యమే. కనుక నువ్వు విశ్వాసంతో దేవుని వైపు చూడాలి. ఈరోజు ఈ మాట చెప్పావు ప్రభువా, ఈ మాట మీద నేను ఆధారపడుచున్నాను, ఈ మాట ద్వారా నాకు సహాయం చేయ ప్రభు అని ఈ మాట నువ్వు తీసుకెళ్ళి ఆ మాటను విశ్వసిస్తే ఖచ్చితంగా నీ జీవితంలో ఆయన మేలు చేస్తాడు. ఖచ్చితంగా నిన్ను పట్టి పీడిస్తున్నటువంటి సాతాను చేతుల నుంచి విడిపిస్తాడు. ఖచ్చితంగా ఆయన కార్యం చేస్తాడు. ఆయన అబద్ధకుడు కాదు, మాట ఇచ్చి నెరవేర్చడానికి సత్యవంతుడు. ఆయన మానవుడు కాదు, మాట ఇచ్చి తప్పయ్యేవాడు కాదు. ఆయన నిజం. ఆయన మాట ఇచ్చాడంటే ఖచ్చితంగా నీ జీవితంలో కార్యం చేస్తాడు. కనుక మేము మాట్లాడుతున్నటువంటి మాట అది నిజం, వాస్తవం. ఏ మాట అయితే ప్రకటిస్తున్నాడో ఆ మాటను స్థిరపరచుటకు ఆయన సిద్ధంగా ఉండగా శ్రద్ధగా కొద్ది నిమిషాలు మనము దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం. రోమాపత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షించబడుదుము. చాలు. ఇక్కడ దైవజనుడు మాట్లాడుతున్న మాట ఏలయనగా శత్రువులమై ఉండగా. ఒకప్పుడు దేవుడికి మనమందరం శత్రువులమాట. దేవుడికి మొదటి శత్రువు ఎవరు అంటే సాతాను. దేవుడికి మొదటి శత్రువు అయితే మనమందరం కూడా గతంలో మన సాతానుతో కలపడ్డాం కనుక మనమందరం కూడా గతంలో శత్రువులమే. అయితే శత్రువులై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా, యేసుక్రీస్తు ప్రభు మరణం ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల దేవునితో మనం సమాధానపరచబడ్డాం. ఇప్పుడు దేవునికి ఏమైనామంటే మిత్రులమైన, దేవునికి మనం పిల్లలమైన, సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయంగా రక్షించబడదుము. ఆయన జీవించుట చేత దేవుడు జీవిస్తూ ఉన్నాడు, దేవుడు బ్రతుకున్నాడు కనుకనే మనం రక్షించేదానికి సజీవుడిగా మన మధ్య ఉన్నాడు. ఆయన జీవించుట చేత మనమందరం కూడా రక్షించబడతాము అని దేవుని వాక్యం తేటగా తెలియజేస్తుంది. కాబట్టి దేవుడు మృతుడు కాదు, దేవుడు ఒక సజీవుడు. జీవించుడి చేత అంటే ఆయన బ్రతికున్నాడు. ఆ బ్రతికుండే దేవుడు రక్షించేదానికే బ్రతికున్నాడు. ఆయన మృతుడిగానైతే మనం రక్షించలేడు. చాలా మందికి దేవుడు ఎక్కడున్నాడో అనే డౌట్ వస్తుంది. దేవుడు అనేవాడు సజీవుడిగా ఉన్నాడు. దేవుడు సజీవుడనే సంగతి నీకు తెలియాలంటే నీవు ఆ జీవంతో కలపబడాల. దేవుడికి ఒక స్వభావం ఉంది, దాన్ని జీవం అంటారు. ఆ స్వభావంతో ఎవరైతే కలపబడతారో వాళ్ళకి దేవుడు బతుకున్నాడు, దేవుడు సజీవుడు అనిపిస్తుంది. దేవుడు స్వభావంతో కలపడకుండా సాతాను స్వభావంతో కలపబడితే వాళ్ళకి దేవుడు ఎలాంటి వాడు అనిపిస్తాడంటే దేవుడు చనిపోయి ఉన్నాడు, దేవుడు కనపడడు అని చెప్పి అనుకుంటారు. కాబట్టి సాతాను స్వభావం అనేది దేవుణ్ణి మృతుడిగా చేస్తుంది. మన యేసుక్రీస్తుతో కలపబడిన మనము, దేవునితో కలపబడిన మనము, దేవుడు మనకి సజీవుడుగా, దేవుడు మనకి బ్రతికుండేవాడుగా అనిపిస్తాడు. కనుక దేవునితో కలపబడిన మనము, దేవుడు మనకు సజీవుడు. ఆయన ఎందుకు సజీవుడిగా ఉన్నాడంటే రక్షించేదానికి సజీవుడిగా ఉన్నాడు. హల్లెలూయా. నిన్ను రక్షించేదానికి బ్రతికున్నాడు. ఆయన మౌనంగా ఉండేవాడు కాదు, రక్షించేదానికి బ్రతికున్నాడనే సంగతి నువ్వు తెలుసుకుంటే నన్ను రక్షిస్తాడు ఖచ్చితంగా. నా దేవుడు బ్రతికుండేది ఎందుకంటే నన్ను రక్షించేదానికి, నన్ను కాపాడేదానికి, నాకు మేలు చేసేదానికి నా దేవుడు బ్రతికున్నాడు అనుకుంటే ఎప్పుడు కూడా మనము ఆయన వైపే చూస్తూ ఉంటాం, ఆయన మీదే మనసు పెట్టి ఉంటాం. కనుక ఇది ఎలా సాధ్యమంటే యేసుక్రీస్తు మరణం ద్వారా మనము ఆయనతో కలపబడ్డాము. ఆయన జీవించుట చేత నిశ్చయముగా మనము రక్షించబడతాం, ఖచ్చితంగా మనం కాపాడబడతాం అనే ధైర్యము, అనే భరోసా దేవుడు మనకిచ్చినాడు. కనుక మనము ఆయన సజీవుడని గుర్తించాలంటే ఆయన జీవం అనేది మనలో ఉండాలి. ఏముండాలంటే మనలో ఆయనలో జీవం అంటే ఆయన మంచితనం అనేది మనలో ఉంటేనే మనకు దేవుడు మంచుడుగా కనపడతాడు, బ్రతుకుండేవాడు కనపడతాడు. సాతాను స్వభావం మనలో కానీ మరణం ఉంటే దేవుడు మనకు మృతుడిగా కనపడతాడు. ఆయన ఎక్కడ ఉన్నాడులే అనిపిస్తుంది. దేవునితో కలపబడినప్పుడు
దేవుని జీవం మనలో ఉన్నప్పుడు నా దేవుడు బ్రతుకున్నాడు, నాకు ఖచ్చితంగా నాకు సహాయం చేస్తాడు, ఖచ్చితంగా నన్ను విడిపిస్తాడనే సంగతి నీకు అనిపిస్తుంది. నువ్వు దేవునితో కలపబడితే ఈ ధైర్యం నీకు వస్తుంది. దేవుడి వైపు చూస్తాం. కానీ 19 సంవత్సరాల క్రితం దేవుడు చెప్పిన మాట నిజం. ఆ రోజు ఏ మాట అయితే చెప్పాడో ఈ రోజు వరకు దేవుడి మాట మీద నిలబడి కాపాడుతానే, రక్షిస్తానే, మనుషుల వైపు చూడకుండా దేవుడి వైపు చూసేటట్టుగా ఆయన కృప చూపించాడు. మా సంఘ బిడ్డలకు అనౌన్స్మెంట్ చేస్తాం, మీటింగ్స్ అని చెప్పి వాళ్ళ దగ్గర నుండి కానీ తీసుకొచ్చి వాళ్ళు ఖర్చు పెడతారు. ఎందుకంటే మా సంఘ బిడ్డలకు ఏం నేర్పించానంటే పుచ్చుకున్నట్టు కంటే ఇచ్చుట ధన్యము. మా సంఘ బిడ్డలు కూడా, సేవకులు కూడా, వాళ్ళు కూడా కష్టపడి పనిచేసి దేవుడి కోసం మేము త్యాగం అయిపోవాలని చెప్పే ఉద్దేశంతో, ఎందుకంటే మేము ధన్యులం కావాలంటే దేవుడికి ఇవ్వాలి. దేవుడు మాకు ఆ నినాదం నేర్పించాడు కనుక మా సంఘ బిడ్డలు కానీ, సేవకులు కానీ మాకు కూడా అలాంటి మనసు ఇచ్చాడు కనుకనే మేము పుచ్చుకునే దానికంటే కూడా ఇచ్చుట ధన్యమనే నినాదం మీద మేము ఆధారపడుతున్నాం. కనుక దేవుడు ఆ దినం ఇచ్చిన మాట మీద నిలబడి ఈ 19 సంవత్సరాలు మాకు సహాయం చేస్తూ 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 వచ్చాడు. అందుకే ఎక్కడ కూడా కొదువు లేకుండా, ఎవరు కూడా అప్పు పడకుండా దేవుడు నిలబెడుతూ వచ్చాడు. ఇన్ని లక్షల రూపాయలు పోస్తున్నామంటే అది దేవుడు ఇచ్చినటువంటి కృపే, కానీ మరి మనుషులుగా అయితే మేము చేయలేము. డబ్బులు పోయటమే, ఎందుకంటే పుచ్చుకున్నట్టు కంటే ఇచ్చుట ధన్యము అనే నినాదం. కనుక జీవితంలో ఈ నినాదానికి మీరు అంకితమైతే మీరు కూడా ధన్యులైపోతారు, మీరు కూడా ఆశీర్వాదకరంగా ఉంటారు. కనుక సజీవుడైనటువంటి దేవుడు రక్షించేదానికి ఆయన సమర్థుడు. జీవం ద్వారానే ఆయన సజీవుడిగా మనము తెలుసుకోవచ్చు. ఇక్కడ దానియేలు గ్రంథంలో మరొక మాట చూసినట్లయితే 6వ అధ్యాయము 20-21 వచనాన్ని మనం చూసినట్లయితే దేవుడు ఎలాంటి వాడు ఒక అన్యజనుడు చెప్తున్నాడు. చదవండి ఆ మాట. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము. అందుకు దానియేలు రాజు చిరకాలము జీవించిన గాక నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనపడితే కనుక 20వ వచనం నేను చెప్పాను. 20వ వచనం. గుహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరముతో దానియేలును పిలిచి జీవము గల దేవుని సేవకుడైన దానియేలు. ఆగండి అక్కడ. జీవము గల దేవుని సేవకుడైన దానియేలు. ఏ సేవకుడు అంటే ఆయన జీవము గల దేవుని సేవకుడు. ఈ సేవకులు ఎవరు? జీవము గల దేవుని సేవకులు. ఒక అన్యుడు చెప్తున్నాడు ఈ మాట. జీవము గల దేవుని సేవకుడు అయిన దానియేలు నిన్ను రక్షించాడా అంటే నా దేవుడు సజీవుడు గనక సింహాల గుహలో వేసినా సరే దూతను పంపించి నన్ను రక్షించాడని చెప్తా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుడు బ్రతుకున్నాడండి. ఆయనకి 7 నేత్రాలు ఉన్నాయి, 7 చెవులు ఉన్నాయి. నేను సింహాల గుహలో వేసింది ఆయనకి తెలుసు. కాపాడాల్సిన బాధ్యత ఆయనకుంది. ఎందుకంటే ఆయనలో ఉండే జీవం నాలో ఉంది. నాకు బ్రతుకున్నాడు. ఈ రాజు తీసుకెళ్లి సింహాల గుహలో వేస్తున్నా సరే ఆయన చూస్తూనే ఉన్నాడు. నా దేవుడు బ్రతుకున్నాడు కనుక నేను ఎందుకు భయపడాలనుకుంటున్నాడు. మామూలుగా ఆయన మరణం చేత నడిపించబడుతుంటే సింహాల గుహలోకి పోతున్నాను, నేను తిరిగి వస్తానా అని భయపడాలి. ధైర్యంగా సింహాల గుహలోకి ఎందుకు వెళ్ళాడంటే ఒక సజీవుడైన దేవుని నేను కలిగి ఉన్నాను. ఆయన ఖచ్చితంగా కళ్ళున్నాయి, ఆయనకు చెవులున్నాయి, ఆయన చూస్తాడు, ఖచ్చితంగా రక్షిస్తాడనే ధైర్యం ఉంది కనుకనే ధైర్యంగా సింహాల గుహలోకి వెళ్ళాడు. రాజు అంటున్నాడు, జీవము గల దేవుని సేవకుడు అయిన దానియేలు. ఒక అన్యజనుడు మన గురించి చెప్పాలండి, మీ దేవుడు జీవం కలిగిన వాడు, మీ దేవుడు బ్రతికున్నాడు, మీ దేవుడు కాపాడుతాడని చెప్పి ఒక అన్యజనుడు చెప్పాలి. రాజు చెప్తున్నాడు, జీవము గల దేవుని సేవకుడమైన దానియేలు నిన్ను రక్షించాడంటే దానియేలు అంటున్నాడు, నా దేవుడు రక్షించాడు. ఎందుకంటే నా దేవుడి కంటికి నేను నిర్దోషిగా కనపడ్డాను. హల్లెలూయా. ఏ తప్పు లేనటువంటి వ్యక్తిగా కనపడ్డాను. దేవుని జీవం చేత నడిపించబడుతుంటే ఆ మనిషి దేనికి ప్రాధాన్యత ఇస్తాడంటే ఏ తప్పు లేనటువంటి వ్యక్తిగా ఉంటాడు. మరణం చేత నడిపించబడుతుంటే కొన్నిసార్లు తప్పులు చేస్తుంటావు, కొన్నిసార్లు బాగుంటావు. సాతాను కూడా అలాంటి వాడు. కొన్నిసార్లు బాగుండు, కొన్నిసార్లు తప్పులు చేయి. దేవుడు అలాంటి వాడు కాదు. దేవుడు ఎప్పుడు నిర్దోషిగానే ఉండేవాడు. ఈ జీవం చేత నడిపించబడుతున్న వ్యక్తి ఎప్పుడు కూడా దేవుడి దృష్టికి నిర్దోషిగా ఉంటాడు. దానియేలు చెప్తున్నాడు, నేను నిర్దోషి కనుక దేవుడు తన దూతను పంపించి
సింహాల నోళ్ళు మూపించి నన్ను రక్షించాడు. ఇక్కడ ప్రధాన మంత్రి పదవి కాదు ప్రాధాన్యత ఇచ్చింది, నిర్దోషిగా ఉండేదానికి ప్రాధాన్యత ఇచ్చాడు. సేవకుడిగా ఉండటం గొప్పతనం కాదు, సేవకుడు నిర్దోషిగా ఉంటే అప్పుడు దేవుడు ఈ సేవకుడిని కాపాడుతాడు. దేవుడిని నమ్ముకోవడం గొప్పతనం కాదు, బాప్తిసం తీసుకోవడం గొప్పతనం కాదు. దేవుడికి 7 నేత్రాలు ఉన్నాయి. 7 నేత్రాలతో ప్రతి మనిషిని చూస్తున్నాడు. ఆ ప్రతి మనిషి నిర్దోషిగా కనబడితే అప్పుడు నీకు దేవుడు సజీవుడిగా ఉంటాడు. నువ్వు దోషిగా కనపడితే నీకు మృతుడిగా ఉంటాడు దేవుడు. కనుక ఈ రాత్రి ఒక సజీవుడైన దేవుడిని మనం కలిగి ఉన్నాం. ఆయనలో ఉండే జీవము ఎల్లప్పుడూ నిర్దోషిగా ఉండాలి. అంటే నేను నిర్దోషిగా కనబడాలి అనేటువంటి ఆలోచన ఆ దేవుడికి పుట్టినటువంటి వాళ్ళకే ఉంటుంది, కానీ అందరికి ఉండదు, సంఘస్థులందరికీ ఉండదు. అది ఎవరు నిర్దోషిగా కనబడతారో వాళ్ళని చూస్తాం మేము, ఓహో ఇతడు దేవుడికి పుట్టాడు అందుకే నిర్దోషిగా కనపడుతున్నాడు అని సంఘస్థుల్ని వాళ్ళ ప్రవర్తన చేసినప్పుడు మేము గమనిస్తాం, మేము కౌంట్ చేస్తాం. ఇంత మంచివాడుగా ఎందుకు సంఘంలో బ్రతుకుతున్నాడంటే ఇతడు దేవుడికి పుట్టాడు కనుక. దేవుడు ఎంత నిర్దోషిగా ఉన్నాడో అట్లాంటి నిర్దోషత్వం ఇతనిలో దానియేలులో ఉంది కనుక దేవుడు ఖచ్చితంగా దానియేలుని రక్షించాడు. ఈ రాత్రి అదే దేవుడు నేను రక్షించేదానికి నువ్వు ఆయనతో కలవబడితే, ఆయనలో ఉండే నిర్దోషత్వం నీలో ఉంటే, నువ్వు ఏ స్థితిలో ఉన్నా కూడా ఖచ్చితంగా నిన్ను రక్షించేదానికి ఆయన సజీవుడై ఉన్నాడు అన్నట్లయితే మా దేవుడు బతుకున్నాడు కనుక నన్ను కాపాడుతాడు అనేటువంటి ఆలోచనకి వస్తుంది. అలాగనే యోనా గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనంలో మరొక మాట మనం చూస్తాం. యోనా గ్రంథము 2వ అధ్యాయము ఆ మత్స్యమ కడుపులో నుండి యోనా యెహోవాను ఇలాగ ప్రార్థించెను, నేను ఉపద్రవములో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. పాతాళ గర్భములో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించున్నావు. చాలు, మత్స్యమ కడుపులో నుంచి ప్రార్థన చేస్తున్నాడు. ఎంత అద్భుతమైన వ్యక్తి అండి ఈ వ్యక్తి. 3 రాత్రులు పగలున్నాడు చేప గర్భంలో ఉండి. ఎలాంటి ప్రార్థన చేస్తున్నాడంటే, నా దేవుడు నా ప్రార్థన ఆలకించి ఉన్నాడు. హల్లెలూయా. పాతాళ గర్భంలో నుండి కేకలు వేయగా నా దేవుడు నా ప్రార్థన అంగీకరించి ఉన్నాడు. ఎంత విశ్వాస మాటలు వస్తున్నాయి. చేప గర్భంలో ఉన్న విశ్వాసం సావలేదు. 3 రాత్రులు పగలు ఒక మనిషి బ్రతకాలంటే గాలి కావాలి, నీళ్లు కావాలి, శక్తి ఉండాలి. 3 రాత్రుల మొగళ్ళు ప్రార్థన చేయాలంటే అయితే చేప గర్భంలో చేరి ప్రార్థన చేస్తున్నాడు. నా దేవుడు నాకు ప్రత్యుత్తరం ఇచ్చాడు, నా దేవుడు నా కేకలు విన్నాడు అని చెప్పి మాట్లాడుతున్నాడు. దేవుడు 3 రాత్రుల మొగళ్ళు అతను ప్రార్థన చేపించి తర్వాత చేప గర్భంలోంచి బయటకు తీసుకొచ్చాడు. మరి దేవుడు సజీవుడు అనుకున్నటువంటి వాళ్ళు దేవుడు సహాయం చేసిన దాకా ప్రార్థన వదలరోళ్ళు. దేవా నువ్వు సహాయం చేయాలి, నేను ప్రార్థన ఆపాలి, నువ్వు చెయ్యాలి, నువ్వు ఇవ్వాలి, నేను తీసుకోవాలి, అంతే. చేప గర్భంలో నుండి చేశాడండి ప్రార్థన. 3 రాత్రుల పగలు చేశాడు. 1 రోజు చేసి అలసిపోవాలా, 2 రోజు చేసి అలసిపోవాలా, 3 రోజు చేసి అలసిపోవాలా. చేప గర్భం నుంచి బయటకు వచ్చినంత వరకు ప్రార్థన చేశాడు. వాళ్ళండి సజీవుడైన దేవుడికి పుట్టినోళ్ళు. వాళ్ళకు ఉందండి ఆ జీవము. దేవుడు సహాయం చేసినంత వరకు వాళ్ళు ప్రార్థన విడిచిపెట్టరు. నువ్వు హాయిగా తింటూ గురకలు పెట్టి ఎదురుపోతా ఉండి నీకు దేవుడు సహాయం చేయాలంటే నీకు ఏడు చేస్తాడు సహాయం. నువ్వు ప్రార్థనా పరుడు అయితే, ఒక సజీవుడైన దేవుడికి జన్మించిన వ్యక్తి అయితే, నువ్వు ప్రార్థనా పరుడు అయితే దేవుని వాక్యం చెప్తుంది, అడగండి నేను మీకు ఇస్తాను, వెతకండి నేను మీకు దొరుకుతాను, తట్టండి నేను మీకు తెస్తాను, అడిగిన ప్రతి ఒక్కరూ పొందుకుంటారని చెప్పాడు. హల్లెలూయా. అడిగిన ప్రతి ఒక్కరూ పొందుకుంటారట. ఎవరు వాళ్ళంటే ఆ దైవిక జీవం చేత, ఆ దేవునికి జన్మించినటువంటి జీవితం ఎవరైతే జీవిస్తుంటారో వాళ్ళు దేవుడి దగ్గర నుంచి పొందుకున్నంత వరకు నిద్రపోరు. వాళ్ళు 3 రాత్రుల పగళ్ళు ప్రార్థన చేసి పొందుకున్నాడు. నువ్వు కూడా ఆ జీవం చేత నడిపించబడుతున్నప్పుడు నువ్వు కూడా నా దేవుడు సజీవుడు, నేను అడిగేది ఆయనకి తెలుసు, ఆయన కళ్ళున్నాయి, ఆయనకి చెవులున్నాయి, చేప గర్భంలో ఉండే సంగతి ఆయనకి తెలుసు అనుకున్నాడు. ఈయన 3 రాత్రుల పగళ్ళు ప్రార్థన చేశాడు, ఖచ్చితంగా సహాయం పొందుకున్నాడు. కనుక ఎంత గొప్ప ధన్యత మనకిచ్చాడు ఆయన, ఎంత గొప్ప ఆధిక్యత మనకిచ్చాడు. ఆయనతో కలపడితే ఆ జీవం చేత నడిపించబడుతుంటే ఆయన తప్ప మరి ఎవరు మనకు గుర్తురారండి.
నీకు అందరూ గుర్తొస్తున్నారంటే ఆయనతో సరైన సాంగత్యం లేదు. నీకు ఆయన తప్ప ఎవరు గుర్తు రాకూడదు. నీకు పిచ్చి పట్టిపోవాలా, ఏసై పిచ్చి పట్టిపోవాలి. నీకు ఏసై తప్ప నీకు ఇంకెవరు నీ మనసులోకి రాకూడదు. అలా నువ్వు ఉండగలిగితే ఖచ్చితంగా ఆయన నీకు సజీవుడే, ఖచ్చితంగా నీకు ఆయన సహాయకుడే. చేప గర్భంలోకి వెళ్ళిన వ్యక్తిని విడిచిపెట్టలేదండి ఆయన. ఖచ్చితంగా బయటకు తీసుకొచ్చినంత వరకు ఆయన ఏమారలేదండి. ఆయన బయటకు తీసుకొచ్చాడు. ఆయన జీవం అనేది అతనిలో ఉంది కనుక అతను ఖచ్చితంగా రక్షించబడ్డాడు. ఈ రాత్రి అదే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ముందుగానే చెప్పాను, నేనేది మాట్లాడుతున్నానో నా వెనకుండి ఆ మాటను ఏం చేస్తాడండి ఆయన స్థిరపరుస్తాడు. నువ్వు ఆ ఉద్దేశంతో ఉన్నట్లయితే నిశ్చయంగా నువ్వు ఖచ్చితంగా నీ స్థితిని మార్చే శక్తి నీలోనే ఉంది. నీకే ఇచ్చేసాడు దాన్ని. ఆయనతో సరైన సాంగత్యం చేస్తూ నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా నీకు ఆయన సహాయం చేసేవాడుగా ఉన్నాడు. ఆ తర్వాత మనం గమనించినట్లయితే 1 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయము 26వ వచనంలో మరొక మాట మనం చూస్తాం. దావీదు జీవముగల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు వాడిని చంపి ఇశ్రాయేలీయుల నుండి ఈ నింద తొలగించిన వారికి బహుమతి ఏమని తన యొద్ద నిలిచిన వారిని అడుగగా జనులు వారిని చంపిన వారికి ఇట్లు చేయబడునని అతనికి ఉత్తరమిచ్చారు. చాలు. దావీదు జీవము గల దేవుని సైన్యములు తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు. హల్లెలూయా. దావీదు ఒక గుర్తింపు కలిగిన వాడుగా ఉన్నాడు. సున్నతి పొందుకున్నాడు. సున్నతి పొందుకుంది ఎందుకంటే ఆయన జీవము, ఆయన స్వభావము దావీదులో ప్రవేశపెట్టబడింది. దావీదు అన్నలు ఉన్నారు, వాళ్ళు కూడా సున్నతి పొందుకున్నారు. వాళ్ళు దేవుని స్వభావం లేదు. అంతకు ముందున్నాడు రాజు, ఆయనకు కూడా సున్నతి కలిగింది. ఆయనలో దేవుని స్వభావం లేదు, దేవుని జీవము లేదు. అందుకు శత్రువుని చేసి పారిపోతున్నారు. దావీదు జీవం గల దేవుడికి పుట్టాడు కనుక ఈ మాట అంటున్నాడు, సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు. వాళ్ళు దేవుడు లేడు, నాలో దేవుడు ఉన్నాడని ఇంకా వివరంగా చెప్తున్నాడు. 46వ వచనంలో ఈ మాట చెప్తున్నాడు. 46వ వచనం, ఈ దినమున అప్పగించును, నేను నిన్ను చంపి నీ తల తెగవేతును. ఇశ్రాయేలీయులలో దేవుడున్నాడని లోక నివాసులందరూ తెలుసుకొనున్నట్లు. చాలు, అందరూ ఈ మాట చెప్తారు. ఇశ్రాయేలీయులలో చెప్పండి, ఇశ్రాయేలీయుల్లో దేవుడు ఉన్నాడని లోక నివాసులందరూ తెలుసుకున్నట్లు. ఎవరిలో ఉన్నాడు దేవుడు? ఇశ్రాయేలులోనే ఉన్నాడు. సున్నతి పొందిన వాళ్ళలోనే ఉన్నాడు. బాప్తిసం పొందుకొని బాప్తిసానికి న్యాయం చేసే వాళ్ళలోనే ఉన్నాడు దేవుడు. బాప్తిసం పొందుకొని నామకార్థంగా బ్రతికితే నీలో లేడు దేవుడు. బాప్తిసం పొందుకుంది ఎందుకు? నువ్వు దేవుడితో కలపబడేదానికి, పాపం లేని జీవితాన్ని జీవించేదానికి. అప్పుడున్నాడు నీలో దేవుడు. కాబట్టి ఇక్కడ ఇశ్రాయేల్లో ఉండే దేవుడు తప్ప లోకంలో మరి ఏ దేవుడు కూడా లేడని చెప్పి ముందుకొచ్చి విశ్వాసంతో మాట్లాడాడు, విశ్వాసంతో ప్రయత్నం చేశాడు. ఒక్క రాత్రితో శత్రువు కూలిపోయాడు. దేవుడికి కావాల్సింది ఏంటంటే నీలో నేను ఉన్నాను అనే నిశ్చయిత నీకు ఉండాలి. నాలో దేవుడు ఉన్నాడు. ఎట్టంటే అటు బ్రతికేదానికి లేదు, ఎక్కడంటే అక్కడ కూర్చునేదానికి లేదు, ఎవరు తంటే వాళ్ళతో మాట్లాడేదానికి లేదు, ఎక్కడంటే అక్కడ వెళ్ళేదానికి లేదు. నాకు ఒక కంట్రోల్ ఉంది, ఒక నియంత్రణ నాలో ఉంది. ఎట్టంటే నేను బ్రతకలేను. నా దేవుడు నా పక్షాన్ని యుద్ధం చేయాలంటే నిజాయితీగా నేను బ్రతకాలి, కరెక్ట్గా నేను బ్రతకాలి. అలానే బ్రతికితే నా పక్షాలుండే దేవుడు నేను మాట్లాడితే యుద్ధం చేస్తాడు. దావీదు మాట్లాడాడండి. దావీదు ఏం మాట్లాడాడో ఆ మాటను దేవుడు స్థిరపరిచాడు. కనుక నీలో ఆ జీవం కలిగిన దేవుని యొక్క శక్తి నీలో ఉన్నప్పుడు నువ్వు ఎప్పుడు కూడా నీ లోపల ఉండే దేవుని గురించి నువ్వు ప్రశంసిస్తూ ఉంటావు. ఇజ్రాయిల్లో ఉండే దేవుడు తప్ప లోకంలో మరే దేవుడు కూడా లేడని చెప్పి చాటించి విశ్వాసంతో ముందుకెళ్ళి ఆయన చిన్న ప్రయత్నానికి గొప్ప విజయాన్ని దేవుడు చేకూర్చాడు. ఈ రాత్రి నీ లోపల ఉండే దేవుడు యుద్ధం చేసేవాడు. యుద్ధం చేయాలంటే నువ్వు విశ్వాసంతో మాట్లాడాలి. ఎప్పుడు అల్ప విశ్వాసం మాట్లాడకూడదు. నీలో నువ్వు ఉంటే నీకు ఎప్పుడు అల్ప విశ్వాసం వస్తుండదు. నీలో దేవుడు ఉన్నాడనే సంగతి తెలుసుకుంటే ఎప్పుడు నువ్వు విశ్వాసం మాట్లాడుతుంటావు. కనుక దావీదు బాలుడిగా ఉండి విశ్వాసం మాట్లాడినందుకు
దావీదు మాట్లాడిన మాటను దేవుడు ఏం చేశాడండి? స్థిరపరిచాడు. కనుక మనలో ఉండే దేవుడు మనం మాట్లాడే మాటలను ఏం చేస్తాడండి? స్థిరపరుస్తాడు, విశ్వాసాన్ని ఘనపరుస్తాడు. దావీదు మాట్లాడినటువంటి మాటను దేవుడు స్థిరపరిచాడు. సున్నతికి న్యాయం చేసేవాడుగా ఉన్నాడు. మనం అందరం బాప్తిసం పొందుకున్నాం. నేను కూడా ఇదే మాట చెప్పాను. 27వ వచనం, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. యేసుక్రీస్తు, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 27వ వచనం. యేసుక్రీస్తునందు క్రీస్తులోనికి బాప్తిస్మం చూస్తారు వాళ్ళు. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. చాలు. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకుని ఉన్నారు. హల్లెలూయా. మనందరం ఎవరిని ధరించుకుని ఉన్నాము? క్రీస్తుని ధరించుకుని ఉన్నాము. బాప్తిసం పొందిన మనమందరము కూడా క్రీస్తుని ధరించుకుని ఉన్నాము. క్రీస్తుని ధరించుకున్నప్పుడు క్రీస్తులో ఉండే విశ్వాసాన్ని మనము వెల్లడి చేస్తే మనం మాట్లాడే ప్రతి మాటనైనా స్థిరపరిచేవాడుగా ఉన్నాడు. దావీదు మాట్లాడినటువంటి మాటను దేవుడు స్థిరపరిచాడనే విషయాన్ని మనం చూసాం. ఇప్పుడు బాప్తిసం పొందినటువంటి మనము క్రీస్తును ధరించుకుని ఉన్నాము. క్రీస్తుని ధరించుకున్న మనము ఎప్పుడు క్రీస్తులాగా బ్రతుకుతూ ఉంటాం. క్రీస్తులాగా బ్రతుకుతూ ఉంటాం. అటు ఇటు బ్రతకలేం. లోకస్తులాగా బ్రతకలేం. లోకస్తులాగా జీవించలేం. పోలీసుడు యూనిఫామ్ వేసుకున్నప్పుడు అతను పోయి రోడ్లో నిలబడితే అన్ని బస్సులన్నీ ఆగిపోవాల్సింది. ఎందుకంటే అతనికి ఉండే యూనిఫాము బస్సులన్నీ కూడా ఆపేస్తుంది. యూనిఫామ్ ఏం చేస్తుందంటే క్రమశిక్షణలోకి తీసుకొస్తుంది. అలాగా క్రీస్తుని ధరించుకున్న నీవు అన్ని సందర్భాల్లో క్రీస్తులాగా ఉంటే నేను చూసినటువంటి వాళ్ళందరూ కూడా దేవుణ్ణి మహింపరుస్తారు. నేను చూసిన వాళ్ళు, నేను గమనిస్తున్న వాళ్ళు, ఇతను కాదే, ఇతను లోపల ఇంకొక మనిషి ఉన్నాడే. తాగుబోతుని చూసినప్పుడు ఇతను తాగొస్తున్నాడనే సంగతి తెలుసుకుంటారు. క్రీస్తుని ధరించుకుని వస్తున్నప్పుడు, క్రీస్తులాగా బ్రతుకుతున్నప్పుడు ఒక స్పెషాలిటీ నీలో చూస్తారు. ఇది ఇంతకుముందు జీవించిన జీవితం కాదే. ఇంతకుముందు నోరు తెరిస్తే అబద్ధాలు చెప్పేవాడే. ఇంతకుముందు నోరు తెరిస్తే బూతు మాటలు మాట్లాడేవాడే. ఇప్పుడు అబద్ధాలే రావటం లేదు, బూతు మాటలే రావటం లేదు. ఇంత మంచి జీవితం ఎక్కడి నుంచి వచ్చిందంటే క్రీస్తు ఆ మనిషిలో ఉన్నాడు కనుక అబద్ధాలు చెప్పలేడు, బూతు మాటలు మాట్లాడాడు. అది నీలో క్రీస్తు ఉంటే నీ జీవితమే ఒక ప్రకాశవంతంగా ఉంటుంది. నీలో క్రీస్తు లేకుండా నువ్వు ఉంటే, నీలో మరణమే కానీ ఉంటే ఇంతకుముందు ఎట్లా జీవించావు అట్టే జీవిస్తూ ఉంటావు. నీకు ఏ ప్రయోజనం ఉండదు. ఇంతకుముందు జీవించిన జీవితమే జీవిస్తే వేస్ట్ అది. ఎందుకంటే ఇంతకుముందు జీవించిన జీవితం మరణం. ఇప్పుడు జీవంతో సంగతి వచ్చేయాలి మనము. అప్పుడు జీవించిన జీవితం చీకటి, ఇది వెలుగు. అంతకుముందు జీవించిన జీవితం పాపము, ఇది పరిశుద్ధత. అంతకుముందు జీవించిన జీవితం మోసం, ఇది యథార్థత. తేడా కనపడాలి నీ జీవితంలో, నా జీవితంలో. తేడా కనపడితేనే అప్పుడు సజీవుడైన దేవుడితో మనం సాంగత్యం చేస్తాం. తేడా లేకుండా ఎట్టంటే అటు జీవిస్తే ఆయనతో మనం సాంగత్యం చేయలేం. కనుక ఇక్కడ దావీదుకు సున్నతి కలిగింది, మనకు బాప్తిసం పొందుకున్నాం, మనం అందరం క్రీస్తుని ధరించుకున్నాం. పోలీసు వ్యక్తి ఏ విధంగా యూనిఫామ్ ధరించుకున్నాడో మనం క్రీస్తుని ధరించుకున్నాం. ఎప్పుడు ధరించుకున్నటువంటి యూనిఫామ్కి అతడు న్యాయం చేస్తాడు. అలాగని క్రీస్తుని ధరించుకున్నటువంటి మనము అన్ని సందర్భాల్లో క్రీస్తులాగా ఉండేట్టుకు మనం చూస్తుంటాం. క్రీస్తులాగా మాట్లాడుటకు, క్రీస్తులాగా ప్రేమించుటకు ఉంటాం. అప్పుడు మనము విశ్వాసంతో మాట్లాడతాం. మనం మాట్లాడితే మన మాటను దేవుడు స్థిరపరిచేవాడుగా ఉన్నాడు. మన మాటను స్థిరపరిచేవాడు. దావీదు మాట్లాడినటువంటి మాటను దేవుడు స్థిరపరిచాడు. ఈ రోజే శత్రువుని కూల్చివేస్తానని చెప్పాడు, ఆ రోజే కూల్చేశాడు. ఈ రోజు అన్నాడు. కనుక నువ్వు క్రీస్తుని ధరించుకుంటే నువ్వు ఏ రోజు ఇది కూలిపోతుందని చెప్తా, ఆ రోజే కూలిపోద్ది. నీ ఒంట్లో ఉన్న అనారోగ్యం కూలిపోతుంటే అట్నే కూలిపోతుంది. నీ సమస్య కూలిపోతుంటే కూలిపోద్ది. ఎప్పుడంటే నువ్వు క్రీస్తులాగా బ్రతికితే, క్రీస్తుని ధరించుకుని నీవు క్రీస్తులాగా బ్రతికితే, నువ్వు మాట్లాడితే, నువ్వేం చెప్తావో దాన్ని చేసేదానికి సిద్ధంగా ఆయన ఉన్నాడనే విషయాన్ని దేవుని వాక్యం తేటగా తెలియజేస్తా ఉంది. కనుక మనము క్రీస్తు కలబడిన జీవితాన్ని జీవించుటకు అన్ని విధాలుగా మనం ప్రోత్సాహపరచుకోవాలి. నేను ఆ జీవము గల దేవునికి పుట్టాను కనుక నేను ఆయన వలె నేను జీవిస్తాను అనే మాటను తెలుసుకోవాలి. చివరిగా మరి యోహాను సువార్త 1వ అధ్యాయము
4వ వచనం చదువుకున్నాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 4వ వచనం. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. 1వ అధ్యాయం 13వ వచనం కూడా చదువు. వారు దేవుని వలన పుట్టిన వారే గాని రక్తము వలననైనను శరీరేచ్ఛల వలనైనను మనుష్యేచ్ఛల వలనైనను పుట్టిన వారు కారు. వారు దేవుని వల్లనే పుట్టారంట. దేవుడి వల్ల ఎలా పుట్టారంటే పునరుత్థానం చేత, జీవం చేత నడిపించబడేదానికి వాళ్ళు చనిపోయి లేచినటువంటి యేసు ప్రభుకు జన్మించారు. యేసు ప్రభు వారు చనిపోయి సమాధిలోంచి లేచింది ఎందుకంటే మన ఆత్మలో నివాసం చేసేదానికి ఆయన సమాధిలోంచి లేచాడు, మన ఆత్మలో నివాసం చేశాడు. అందుకని ఇప్పుడు మన కాడ శరీరేచ్ఛలు కానీ మనుష్యేచ్ఛలు కానీ మరి రక్త సంబంధమైనటువంటి ఆలోచనలు కానీ మనకుండవు. మనం దేవుడికే పుట్టాము, మనం దేవుడికి పుట్టాం కనుక దేవుడిలాగా మనం జీవించడం ద్వారా ఆయనలో ఉండే మంచితనము మనకి వెలుగై ఉంటుందని చెప్తుంది వాక్యం. ఆయనలో జీవం ఉండేను, అది మనుషులకి ఏమైంది? వెలుగై ఉంది. ఆ మంచితనం, ఆ దేవునికి జన్మించిన జీవితం నీకు మంచి చేసి పెడుతుంది. వెలుగు అంటే బైబిల్ ఏం చెప్తుందంటే మంచి అని చెప్తుంది. చీకటి అంటే అర్థమైందండి చెడు అని చెప్తుంది. కాబట్టి నీలో ఆ జీవాన్ని దేవుడు ప్రవేశపెట్టింది ఎందుకంటే ఆయన మంచివాడుగా నేను చేశాడు. ఆయనలో ఎంత మంచితనం ఉందో అంత మంచితనం నీకుంది. ఆ మంచితనాన్ని బట్టి నీకు ఆయన మేలు చేస్తాడు. ఆ శ్రద్ధలకు మేషేకు అబేద్నెగో అనేటువంటి వాళ్ళు మంచి వాళ్ళు కనుక, వాళ్ళు ప్రతిమకు నమస్కారం చేయలేదు కనుక వాళ్ళని అగ్నిగుండంలో వేసిన మంచి దేవుడు అగ్నిగుండంలోకి వెళ్ళి వాళ్ళని రక్షించాడు. మంచితనమే నీకు మేలు చేస్తుంది. ఆ మంచితనం దేవుడిదై ఉండాలి, మనుషుల మంచితనం కాదు. మన మంచితనం అట దేవుడి దృష్టికి మురికి గుడ్డ లాంటిదట. మన మంచితనం రెండుసేపు మంచివాడుగా ఉంటాం, రెండుసేపు చెడ్డవాడుగా మారిపోతాం. రెండుసేపు నిజం మాట్లాడతాం, రెండుసేపు అబద్ధం మాట్లాడతాం. మన మంచితనం దేవుడి దృష్టికి మురికి గుడ్డ లాంటిది. దేవుడు మంచితనం అనేటువంటిది ఎప్పటికీ మారదు. కాబట్టి మనము దేవుడు మంచితనాన్ని ధరించుకున్నాం, మన మంచితనాన్ని సిలివేసుకున్నాం. దేవుడు మంచితనాన్ని ధరించుకున్న మనము ఆ మంచితనమే మనకు మేలు చేసి పెడుతుంది. శత్రుకు మేషేకు అబేద్నెగోకు దేవుని యొక్క మంచితనం మేలు చేసి పెట్టింది. దానియేలుకు దేవుడు మంచితనం మేలు చేసి పెట్టింది. దావీదుకు దేవుని మంచితనం మేలు చేసి పెట్టింది. బైబిల్లో ఉండే వాళ్ళందరూ కూడా ఆ జీవంతో కలపడ్డారు కనుక దేవుడు ఎంత మంచివాడో అంత మంచివాళ్ళుగా జీవించినందుకు దేవుడు వాళ్ళకి సజీవుడిగా ఉన్నాడు. నువ్వు ఆ మంచితనం చేత నడిపించబడకపోతే నీకు దేవుడు చచ్చిపోయినోడుగా ఉంటాడు. నీకు చచ్చిపోయినోడుగా ఉంటే నీకు ఏ ప్రయోజనం కూడా ఉండదు. ఎందుకంటే చచ్చిపోయిన మీద మనం ఆధారపడాం, చచ్చిపోయిన వదిలేస్తాం. నువ్వు ఆ జీవం చేత నడిపించబడుతుంటే ఆ దేవుడు నీకు సజీవుడుగా ఉంటాడు. సజీవుడుగా ఉండే దేవుడు మన పితరులను ఏ విధంగా కాపాడాడో ఈరోజు నిన్ను కూడా కాపాడుటకు ఈ మాటను వెల్లడి చేస్తున్నాడు. కనుక నువ్వు ఆయనకి జన్మించిన వ్యక్తివైతే నీలో మానవ మూలకాలు నీలో కనిపించవు. శరీరేచ్ఛలు కానీ మనుష్యేచ్ఛలు కానీ రక్తం యొక్క పొంగు కానీ నీలో కనిపించదు. సాక్షాత్తుగా దేవునికి జన్మించిన వ్యక్తిత్వం నువ్వు కలిగి ఉంటావు. 2025 సంవత్సరాల క్రితము యేసయ్య ఏ విధంగా కన్య గర్భంలో పుట్టాడో సరాసరి అట్టి జీవితాన్ని నువ్వు జీవిస్తావు. యేసు ప్రభు కన్య గర్భంలో పుట్టాడు. ఆయనలో జన్మ పాపం లేదు, కర్మ పాపం లేదు. ఆయన పరిశుద్ధుడు. నువ్వు ఆయనకి ఏ విధంగా ఆయన లాంటి జీవితాన్ని జీవించుటకు నువ్వు ఆయనతో సమానమైనటువంటి వ్యక్తిత్వాన్ని పరిశుద్ధ ఆత్మ దేవుడు నీకు ఇచ్చాడు. వారు దేవుని వల్లనే పుట్టారు కానీ మనుష్యేచ్ఛలు కానీ శరీరేచ్ఛలు కానీ రక్త పొంగు కానీ వాళ్ళకి లేదని, వాళ్ళు దేవునికి జన్మించారనే విషయాన్ని తెలుసుకుంటే నువ్వు నిరంతరం కూడా ఆయన వలె జీవించుటకు నువ్వు ప్రోత్సాహపరచబడుతుంటావు. అట్టి జీవితాన్ని ఇచ్చుటకు నువ్వు దేవునికి జన్మించావు. నువ్వు చెప్పుకోవాలి, నేను దేవునికి జన్మించాను. నాకు ఆడ మానవ మూలకాలు ఉండవు, మానవ ఆలోచనలు ఉండవు, మానవ తలంపులు ఉండవు, మానవ ఉద్దేశాలు ఉండవు. నేను దేవుడికి జన్మించాను. నా దేవుడు సజీవుడు, నా దేవుడు నన్ను కాపాడుతాడు, నా దేవుడు నా మాటని స్థిరపరుస్తాడనే విశ్వాసం నీకుంటే ఖచ్చితంగా ఈరోజు నేను మాట్లాడిన మాటను నీ జీవితంలో కార్యం చేయబోతున్నాడు. దేవుడి చిత్తమైతే నెక్స్ట్ ఇయర్ వచ్చే సంవత్సరం ఈ మాట పట్టుకున్న మీరు అనేకులకు మేలు చేసినప్పుడు మీ సాక్ష్యాలు నేను వినగలను. అనేకులు మేలు పొందుకుంటారు. ఈ ప్రాంగణంలోకి వచ్చిన ప్రతి ఒక్కరికి ఆయన మేలు చేస్తాడు. ఒక్కను కూడా విడిచిపెట్టేవాడు కాదు. కనుక ఈ మాట తీసుకుని వెళ్ళండి. దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. దేవుడు ఈ మాటలు దీవించిన గాక. ఆమేన్.
లతలో నీ కృప చాలు. జీవించిన యేసయ్యా నీ తోడు చాలు. బలహీనతలో నీ కృప చాలు. జీవించిన యేసయ్యా నీ తోడు చాలు. బలహీనతలో నీ కృప చాలు. లోకమంతా ఒక్కటై నన్ను వేరు చేసిన, లోకమంతా ఒక్కటై నన్ను వేరు చేసిన ఆశ్రయతను కోరి నీ చెలిమి చాలు. ఆశ్రయతను కోరి నీ చెలిమి చాలు. నీ తోడు చాలయ్యా నాకు, నీ కృప చాలయ్యా. తోడు చాలయ్యా నీ కృప చాలయ్యా. జయించిన యేసయ్యా నీ తోడు చాలు. బలహీనతలో నీ కృప చాలు. అందరూ చప్పట్లు కొట్టండి, స్వరం ఎత్తాలి, చప్పట్లు కొట్టండి. సంతోషంగా చప్పట్లు కొడుతూ ప్రభువుని కనబడతాం. అగాధాలలో పడనీయక చేపట్టి స్వార్థ ప్రియులలోకంలో స్నేహబంధమైనావు. పాపలోక అగాధాలలో పడనీయక చేపట్టి స్వార్థ ప్రియులలోకంలో స్నేహబంధమైనావు. ప్రేమ చూపుతానే సర్వా నిన్ను మరువలేను. ప్రేమ చూపుతానే సర్వా నిన్ను మరువలేను. నీ తోడు లేకుండా నే బ్రతుకలేను. నీ తోడు లేకుండా నే బ్రతుకలేను. నీ తోడు చాలయ్యా నాకు, నీ కృప చాలయ్యా. నీ తోడు చాలయ్యా నాకు, నీ కృప చాలయ్యా. జయించిన యేసయ్యా నీ తోడు చాలు. బలహీనతలో నీ కృప చాలు. జయించిన యేసు మనకు తోడుగా ఉన్నాడు. సంతోషంగా చప్పులు కొట్టుకుంటున్నాడు. అంధకార లోకమందు నా వెలుగు దీపమై అందమాసే ఆపదలో ఆశ్రయపురమైనావు. అంధకార లోకమందు నా వెలుగు దీపమై అందమాసే ఆపదలో ఆశ్రయపురమైనావు. ఆదుకున్న ఆశ్రయుడా నిన్ను మరువలేను. ఆదుకున్న ఆశ్రయుడా నిన్ను మరువలేను. నీ తోడు లేకుండా నే బ్రతుకలేనవునయ్యా. నీ తోడు లేకుండా నే బ్రతుకలేను. నీ తోడు చాలయ్యా, నీ కృప చాలయ్యా. నీ తోడు చాలయ్యా నాకు, నీ కృప చాలయ్యా. జయించిన యేసయ్యా నీ తోడు చాలు. బలహీనతలో నీ కృప చాలు. చేతులు పైకెత్తి చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. ఆమేన్. ఇదే చప్పట్లు. ఆత్మతో సత్యం కావాలి. ఆమేన్.
ఎడారిలో జీవజలము నీవై నిలువ నీడవే నాకు నిత్య నివాసమయ్యావు. నీళ్ళు లేని ఎడారిలో జీవజలము నీవై నిలువ నీడవే నాకు నిత్య నివాసమయ్యావు. నీడనిచ్చి నిన్ను